వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కోనసీమ జిల్లా ఇరుసు మండలం అదుపులోకి వస్తున్న బ్లోఅవుట్. అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు. రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన. ఈ అంశాలపై కోనసీమ నుంచి శ్రీరామ్మూర్తి, అమరావతి నుంచి శ్రీహరి, హైదరాబాద్ నుంచి కుమార్ అజీం, ఢిల్లీ నుంచి కళ ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. రాజధాని అమరావతి బిల్లును పార్లమెంట్ సమావేశాలను పెట్టాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే బడ్జెట్లో ఏపీ కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం తిరిగి చంద్రబాబు నాయుడు విజయవాడకు పయనం కానున్నట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. రవి, దాదాపు మనకు కొద్దిసేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఢిల్లీకి చేరుకోనున్నారు. దాదాపు ఈ పర్యటన కొన్ని గంటలు మాత్రమే ఇక్కడ ఢిల్లీ పర్యటనలో ఉంటున్నారు అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశము. అయితే ముఖ్యంగా రానున్నటువంటి వార్షిక బడ్జెట్ దాదాపు మనకు 31 ఈ నెల 31న ఏదైతే ప్రారంభం కాబోతున్నటువంటి వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై చాలా కీలకమైనటువంటి సమావేశము ఈ పర్యటన ఉండబోతుంది అన్నది మాత్రము ఒక కీలకమైనటువంటి సమాచారం. ఇక్కడ అంటే కొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరము నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మాత్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కీలకంగా కూడా చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ అంటే ముఖ్యంగా ఎజెండా ఈ రోజు సమావేశంలో మాత్రము ఏదైతే మనకు వార్షిక బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు నియామకాలది ఒక అంశం అయితే మరొకటి దాదాపు అమరావతికి సంబంధించినటువంటిది. దాదాపు మనకు 2014 నుంచి 24 వరకు ఏదైతే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటిది, ఏదైతే ఉమ్మడిగా ఉన్నటువంటిది, దాదాపు 24 నుంచి ఇప్పుడు అంటే రానున్నటువంటి రోజుల్లో దాదాపు అమరావతికి సంబంధించినటువంటిది శాశ్వత బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే విధంగా కూడా దాదాపు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నట్టే అంశం. ఈ అంశంపై ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రితో కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని రానున్నటువంటి ఏదైతే మనకు పార్లమెంట్ లో దీనికి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టే విధంగా కూడా దీనిపై చర్చిస్తున్నారు అన్నటువంటిది ఒక కొంత సోర్సెస్ తో సమాచారం. మరొకటి ఇక్కడ దాదాపు మనకు చాలా కీలకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు సంబంధించినటువంటిది, రాష్ట్రానికి ఇప్పటికే పోలవరం తర్వాత కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటిది, కోర్టులో ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటిది వాదోపవాదాలకు సంబంధించినటువంటి అంశము, తర్వాత ఏదైతే అఫెక్స్ కమిటీకి సంబంధించినటువంటి అంశము, దీనిపై కూడా కొంత సమాచారాన్ని, ఎందుకంటే పోలవరం పర్యటన ముగించుకొని ఇక్కడికి నేరుగా ఢిల్లీకి వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా దీనిపై సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూ దీనికి సంబంధించినటువంటి మరింత నిధులను కూడా కోరేటటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటిది ఈ సమావేశంలో మెయిన్ ఎజెండా. మరొకటి రాజ్యసభ సీట్లు. దాదాపు ఈ సంవత్సరం 2026లో దాదాపు 73 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కి 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీనిపై కూడా రాజ్యసభకు సీట్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా కీలకంగా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు కూడా సమాచారము. దాదాపు మనకు బీజేపీకి సంబంధించినటువంటిది కొన్ని రోజుల క్రితం ఒక నాయకుడు అమిత్ షాతో కూడా కీలకంగా సమావేశమైనప్పుడు ఇద్దరి పేర్లను ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అంటే ఏదైతే మనకు బీజేపీ ప్రెసిడెంట్ సమావేశమైనప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా అప్పుడు అందినటువంటి సమాచారము. దీనిపై కూడా రాజ్యసభ సీటుపై కూడా ఒక కొలికి అంటే ఒక కీలకంగా కూడా కొంత సమాచారాన్ని కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. దాదాపు అమరావతి తర్వాత నిధులు నియామకాలు తర్వాత రాజ్యసభ సీట్లపై ప్రధానంగా ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి సమావేశం మాత్రం జరగబోతుంది. కానీ చాలా షార్ట్ పీరియడ్ ఢిల్లీలో ఉంటున్నారు. కానీ ఇక్కడ మొత్తము కేవలము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాత్రమే కలిసిన తర్వాత నేరుగా మరి తిరిగి అటు విజయవాడకు వెళ్తున్నట్లు కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కళ.